హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ శిల్ప. ఈ లాగ్ అయితే సండే లాగ్ అండి. సండే మార్నింగ్ లేసేసి స్నానం చేశాను. స్నానం చేసేసిన తర్వాత మా ఆయన కాయగూరలన్నీ పట్టుకొచ్చారనమాట. అవన్నీ సర్దేసి చికెన్ చేశారనమాట. చికెను వండేశాను. చికెన్ వండేసి అలాగే బాస్మతి రైస్‌తో బగారా రైస్ చేశాను. ఈరోజైతే కొంచెం వెరైటీగా ట్రై చేశాననమాట. పక్కలో చూడండి షింక్ నింకా సామాన్లే. ఓయమ్మ! ఈ సామాన్లు చూసి తల తల పగిలిపోయిందనమాట. అదే కాక వంటింట్లో వంట చేస్తాంటే చెమటలు కారిపోతన్నాయి. అందుకని మన ఫేస్ చూస్తే మీరు భయపడతారని ఈ ఫేస్ అయితే పెట్టుకున్నాననమాట. ఈ ఫేస్‌తో నేనెలా ఉన్నాను చూడండి. ఈ బుడ్డది చూడండి. ఈ బుడ్డది నా ఫేస్ చూసి అస్సలు పట్టించుకుంటానులేదు నన్ని. నా కొడుకు పట్టించుకోలేదు. ఈ బుడ్డిది పట్టించుకోలేదు. ఇప్పుడు చూసి చూడండి ఇది వెక్కిరిస్తుంది. నా ఫేస్ చూసి బుడ్డిది. మీరు గూడా సండే ఖచ్చితంగా నాన్ వెజ్ చేసుకుంటారండి? మేమైతే ఖచ్చితంగా నాన్ వెజ్ చేసుకుంటాము. అది కార్తీక మాసంలో అయితే ఖచ్చితంగా ఏం చేసుకోము. కార్తీక మాసం అస్సలు తినం మేము. తర్వాత శ్రావణ మాసం గూడా అస్సలు తినం మేము చికెను. ఈ 2 నెలలు తప్ప ఇంక అన్ని నెలల్లో గూడా ఖచ్చితంగా ఆదివారం మాకు ముక్క లేకుంది ముద్ద దిగదనమాట. ఇది నన్నెక్కిరిస్తుంది. సండే అయితే ఇంకా కొంచెం హ్యాపీగా, ఫన్నీగా ఇలా వీడియో తీసుకున్నాననమాట నేను. కొంచెం ఎంజాయ్ ఉంటేనే కదా లైఫ్ బావుండేది. ఏదో ఒకటి ఎంజాయ్ చేసుకుంటా మనం పనులు చేస్తే చాలా బావుంటది. ఇలా కొంతమందుంటారు. ఎప్పుడు చూసినా ఇలా మొహం పెట్టుకొనుంటారు. కొంచెం నవ్వుతే ఏమవుతది? నవ్వురు పాడు లేదు. ఇలా మొహం పెట్టుకొని ఏదో సీరియస్‌గుంటారు. సీరియస్‌గా ఉండింది మాత్రం ఎవరికీ ఏమి కాదు. ఎవరికీ ఏమి చేయలేరండి. నవ్వుతా హ్యాపీగా పనులు చేసుకొని, నవ్వుతా అందరితో మాట్లాడుకుంటా ఉంటే చాలా చక్కగుంటుంది. మా ఇంట్లో చికెన్ అయిపోయింది. అదే చూపిస్తాను. ఈరోజు చికెన్ గూడా చాలా వెరైటీగా ట్రై చేశాననమాట. పదే బోకులు చూపిస్తానని అనుకోవద్దండి. ఆ చికెన్ అయిపోయింది. ఇదేంటంటే ఇది గూడా చికెనేనే అండి. ఇది వేరే చికెన్ కోసం కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని ఇది గూడా పెడుతున్నాననమాట. చికెను వండేద్దామని. కొంచెం పుదీనా, కొత్తిమీరి, తెల్లగడ్డ, అల్లం మిక్సీకేసి మెత్తగా తర్వాత ఆనియన్స్, టమోటా నూనెలో ఏగిస్తున్నా. బాగా ఏగినంక ఈ మసాలా ఏసేసాను. తర్వాత పుదీనా ఆకులు 4 ఏసాను. ఇంకా రెడీ అయిపోయిందండి. ఇగోండి దోసకాయలు, ఎర్రగడ్డలు, ఇగోండి బగారా రైస్ కొంచెం బిర్యానీ టైప్ ఉంది గదా! జీడిపప్పు దండిగేసాననమాట. చికెన్ అనమాట. బాయ్ బాయ్.